పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు నా పేరట నన్ను ఏమి అడిగినను దానిని చేసేదను. యోహాను 14వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మన జీవితాల్లో చేసిన సకల మేలులకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతి గణ మహిమ. యేసుదేవా, మీకే స్తుతి గణ మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతి గణ మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతి గణ మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం వచనములు 27 నుండి 32 వరకు. అయ్యో, కపట భక్తులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. అది బయటకు అందముగా ఉన్నను లోపల మృతుల ఎముకలతోనూ దుర్గంధ పదార్థములతోనూ నిండియుండును. అటులనే మీరును బయటకు నీతిమంతుల వలె కనిపెట్టినను లోపల కపటముతోనూ కలుషముతోనూ నిండియున్నారు. అయ్యో, కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తలకు సమాధులను, నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నములను నిర్మింతురు. మా పితరుల కాలమందు మేము జీవించి ఉన్న ఎడల ప్రవక్తలను చంపుటలో మేము వారితో భాగస్థులమై ఉండెడి వారము కాము అని మీరు చెప్పుదురు. వాస్తవంగా ప్రవక్తలను చంపిన వారి వారసులమని మీకు మీరే రుజువు చేసుకొంచున్నారు. కావున మీ పూర్వులు ప్రారంభించిన పనిని పూర్తి చేయుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు సువిశేష పట్టణాన్ని ధ్యానిద్దాం. క్రీస్తు ప్రభువు ధర్మశాస్త్ర బోధకులకు, పరిసయ్యులతోని అంటూ ఉన్నారు, మీరు సున్నము కొట్టిన సమాధుల వాళ్ళే ఉన్నారు. బయటకి కనపడటానికి మంచిగా, లోపల మాత్రము మొత్తము దుర్గంధమైన పదార్థములతో కూడి ఉన్నారు. లోపల కపటము, కలుషము తో నిండిన హృదయాలతో ఉన్నారు మీరు అని చెప్పి క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళతో అంటూ ఉన్నారు, మీ పితరులు ఎట్లయితే ప్రవక్తలను చంపారో, మీరు గనక ఆ కాలంలో ఉన్నట్లయితే మేము ప్రవక్తలను చంపుండటంలో భాగస్థులం అయ్యేవాళ్ళం కాదు అని మీరు చెప్పుకుంటున్నారు. కానీ మీరు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారంటే, ఆ పితరులకు మేము వారసులం అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు. కావున మీ పూర్వులు ప్రారంభించిన పనిని పూర్తి చేయుడు అని క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు ఈ 32వ వచనంలో. దానికి ఏమంటున్నారంటే, ఇండైరెక్ట్ గా మీ పూర్వులు ఎట్లయితే ప్రవక్తలను చంపారో, మీరు దేవుని కుమారుడినైన నన్ను చంపి ఆ కార్యాలని పూర్తి చేయండి అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తూ ఉన్నారు వారికి. మరి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము ధర్మశాస్త్ర బోధకులకు, పరిసయ్యులకు మాత్రమే క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారా ఈ విషయాల్ని? మనల్ని కూడా చూసి చెప్తున్నారా? మన హృదయములో ఉన్న కపటమును, కలుషమును ఆ ప్రభువునకు సమర్పించుకొని శుద్ధీకరణకై వేడుకొందాం. ఓ క్రీస్తు ప్రభువా, మా హృదయములో ఉన్న కపటమును, కలుషమును తొలగించుము ప్రభువా. పరిశుద్ధుడా, మమ్మల్ని శుద్ధీకరించి నూతనీకరించమయ్యా. మాలో పరిశుద్ధతను కలుగజేయము తండ్రి. కఠినమైన హృదయాన్ని తొలగించి ప్రభువా, ప్రేమ తత్వాన్ని మా హృదయాల్లో నింపండి ప్రభువా. దయ, జాలి, కనికరము, సాత్వికత
కలిగి జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. మీరు మా కొరకు మీ ప్రాణాన్ని తృణముగా చెల్లించున్నారు ప్రభువా. మీరు అర్పించిన శిలువ యాగం ద్వారా మమ్మల్ని రక్షించారు దేవా. వందనమయ్యా. మీ రక్షణకు వారసులమగులాగా మమ్మల్ని తీర్చిదిద్దుము తండ్రి. మమ్మల్ని శుద్ధి చేయము తండ్రి. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.